నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కార్మిక వర్గానికి నష్టం చేకూర్చనున్న కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుకు జాతీయ ప్రాంతీయ కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం జాతీయ ప్రాంతీయ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, తుమ్మల రాజారెడ్డి, మాదాసు రామూర్తి, వడ్డేపల్లి దాసు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని, కార్పొరేట్ శక్తులకు లాభదాయకంగా ఉన్నాయన్నారు. అధికార బలం ఉందని మోడీ ప్రభుత్వం విర్రవీగుతోందని, ఏ ప్రభుత్వాలైనా కార్మిక వర్గం జోలికి వస్తే కుప్పకూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, పెన్షన్ ఉండదని, కార్మిక వర్గం హక్కుల కోసం పోరాడే కార్మిక సంఘాలు ఉండవని అన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, పెన్షన్ ఉండదని, కార్మిక వర్గం హక్కుల కోసం పోరాడే కార్మిక సంఘాలు ఉండవని అన్నారు. 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీల నిరసన, 26న జిల్లా కలెక్టర్లకు, జీఎంలకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే విధంగా ఉన్న 4 లేబర్ కోడ్ల రద్దు కోసం అన్ని కార్మిక సంఘాలు పోరాటాలకు సిద్ధమయ్యాయని, తమ పోరాటానికి కార్మిక వర్గం సిద్ధమై నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కచ్చకాయల సదానందం, ఆరేపల్లి రాజమౌళి, సతీష్, ఆరెల్లి పోషం తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిని కాకుండా మొత్తం పార్లమెంట్లో బలం ఉందని చెప్పి దేశమంతా కరోనాలో అల్లాడుతుంటే 2019-2020లో భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా చేసి నిన్న నవంబర్ 21న కంప్లీట్ భారతదేశం మీద రుద్దడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈరోజు ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకే సంఘం, మిగతా కార్మిక సంఘాలు వారి పద్ధతుల్లో ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మొదటి నుండి భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ఒకటి అన్నీ అమ్ముకుంటూ పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బ్యాంకులు, చాలా బ్యాంకులు ఉంటే మొత్తం 12 బ్యాంకులు ఏదో మిగిలినాయి మొత్తం. అట్లా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మేసే క్రమంలో ఎవరైతే ఆ యొక్క ప్రైవేటు పెట్టుబడిదారులు, మోడీకి సంబంధించిన అంబానీ, ఆదాని లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, మీరు కోడ్లు మార్చి మీరు మాకు అమ్మినంత మాత్రాన ఉపయోగం లేదు, ఈ భారతదేశంలో కార్మిక చట్టాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని మార్చి తప్ప మాకు లాభం లేదని మోడీ మీద ప్రెజర్ పెట్టిన తర్వాత ఈరోజు ఈ యొక్క కోడ్లు అమల్లోకి వస్తున్నాయి అనేది మేము అర్థం చేసుకున్నాం. ఈ కోడ్ల వలన కార్మిక రంగానికి ఈరోజు నష్టదాయకం. కానీ యాజమాన్యం ఏం చెప్తా ఉన్నదంటే ఇది చాలా ప్రయోజకరంగా ఉంటుంది కార్మిక వర్గాలకు అంటాం. ఒకవేళ నిజంగా మీరు లాభం అనుకుంటే మరి జాతీయ కార్మిక సంఘాలు టోటల్గా ఉన్న మన భారతదేశంలో కార్మిక సంఘాలతో మీరు చర్చించేది ఉండే, పార్లమెంట్లో కూడా సజావుగా చర్చ జరిగేది ఉండే. కానీ ఏది జరపకుండా ఏదో బలవంతంగా ఉన్న కార్మిక చట్టాలను కోడ్గా మార్చడం అనేది, చట్టం అంటే ఈరోజు కార్మికుడికి ఏం అన్యాయం జరిగినా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయన తన యొక్క అన్యాయాన్ని యాజమాన్యంతో ఎదిరించి న్యాయం చేసుకునే పద్ధతి ఉండేది. కానీ ఈరోజు కోడ్గా మార్చిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ ఈరోజు తుంగలు దొక్కే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ సందర్భంలో కార్మిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా సంఘం పెట్టుకునే హక్కు పోయింది. తర్వాత సంఘం పెట్టుకోవాలంటే గతంలో 7 ఉంటే సంఘం పెట్టుకుంటే సరిపోయేది. కానీ ఈనాడు 7 కాదు, ఈరోజు కనీసం 10% మెంబర్స్ పెట్టాలి. అదేవిధంగా గతంలో రిట్రెచ్మెంట్స్ కానీ లేకపోతే ఇతరత్ర కంపెనీ మూసివేత సందర్భంలో గతంలో 100 ఉండే,
అదేవిధంగా ఈరోజు వేతనాల చట్టం కూడా ఈరోజు ఎట్లుందంటే ఇప్పటికైనా కొన్ని కాంట్రాక్టర్ సింగరేణిలో మాత్రం ఏదో 3-4 తారీఖులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇది ఏదైనా యాజమాన్యం ఇష్టమానుసారంగా చేసుకునే హక్కును ఈరోజు 4 కోళ్లు కట్టబెట్టింది. ముఖ్యంగా మైన్స్ లాంటి ఏరియాలో పని పరిస్థితులు బాగలేనప్పుడు ఇన్స్పెక్టరేటు చొరవ తీసుకొని సందర్శించి మైన్స్ యాక్ట్ ప్రకారం బాగా నడుస్తున్నాయా లేదని ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితిని కూడా ఈరోజు అందులోకి వెళ్ళి తొలగించారు. ఈ 4 కోళ్లు కూడా చాలా అస్పష్టంగా ఉన్నవి. స్పష్టంగా కార్మికులకు బెనిఫిట్ పొందేటానికి బెనిఫిట్ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ స్పష్టంగా బెనిఫిట్ ఉన్నట్టు కనబడతలేదు. తీరా చూస్తే ట్రేడ్ యూనియన్ యాక్ట్లో ఈరోజు ఎన్నిక పద్ధతి కూడా అదే పద్ధతులు ఉంది. ఈ మొన్న ఎన్నికలు జరిగినాయి, సరే ఎవరున్నా లోకల్గా గెలిచినా బయటకి రికగ్నైజ్డ్కి యూనియన్కు అక్కడ ఇక్కడ లోకల్గా ప్రాతినిధ్యం మాట్లాడుకునే హక్కు ఉంది. కానీ ఇక్కడ 52% ఎవరికి వస్తే వాళ్ళే మాట్లాడాలి, లేకపోతే అందరూ ప్రాతినిధ్య సంఘానికి వస్తారు. ఇట్లా యజమానులకు పూర్తి హక్కులు కల్పించిన ఈ సందర్భంలో అన్ని కార్మిక సంఘాలు 21 నుంచి రకరకాలుగా ఆందోళన బాట పట్టినాయి. ఇక్కడ కూడా సింగరేణిలో కూడా ఒక జాక్గా ఈరోజు ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్ సరే మిగతా కార్మిక సంఘాలను కలుపుకొనైనా ఈరోజు కార్యక్రమాలను చేపట్టినాం. ఈరోజు రేపు ప్రెస్ మీట్ల తర్వాత 26వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం రకరకాల పోరాటాలు చేస్తున్న సందర్భంలో సింగరేణిలో కూడా మొదలు ఉదయం కలెక్టర్ కార్యాలయాలకు వినతి పత్రాలు ఇవ్వాలనేది ప్రధాన నాయకత్వం. అదేవిధంగా సాయంత్రం అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలనేది ఈ యొక్క సారి తీసుకున్న నిర్ణయాలు. దీని తర్వాత కూడా కేంద్ర కార్మిక సంఘాల వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చూసి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క 4 కోళ్లను అమలు పరచడానికి సంబంధించిన వీలు లేదని చెప్పి ఈరోజు గట్టిగా కార్మిక సంఘాలు నిశ్చిత సందర్భంలో కార్మిక వర్గాన్ని కూడా దీన్ని అందరూ ఆలోచించండి. దీన్ని సెమినార్లు పెట్టి పూర్తి స్థాయిలో అందరూ తెలియదు, అందుకని సదస్సులు సెమినార్లు పెట్టి కింది స్థాయి కార్మిక వర్గాన్ని కూడా దీనివల్ల నష్టాలు ఏంది ఎట్లా ఉంటుంది అనేది మేము చెప్తాం. చెప్పిన తర్వాత పూర్తి స్థాయి ఆందోళన కూడా మేము ఈ యొక్క 4 కోళ్లకు వ్యతిరేకంగా చేయబోతా ఉన్నాం. కాబట్టి కార్మిక వర్గం ఈ యొక్క యూనియన్లు ఇచ్చే పిలుపుకు మీరందరూ భాగస్వాములు కావాలని, వాటి అందరినీ జయప్రదం చేయాలని కూడా మీ తరఫున 2014 నుంచి ఇప్పటి వరకు కార్మికుల హక్కులు ఎట్లా తీసేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా పారిశ్రామికవేత్తలకి ఎట్లా కట్టబెట్టాలనే దాని మీద పనిచేస్తుంది. రెండవ ప్రభుత్వంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టి వాళ్ళ కోరిక మేరకు కార్మిక హక్కులని తీసేయాలని నిర్ణయం చేసుకొని, కార్మికుల హక్కులని తీసేస్తేనే మీ దేశంలో పెట్టుబడి పెడతానన్న వాళ్ళ కోరిక మేరకి ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టి 2019-20లో దాన్ని ఆమోదం చేసుకున్నా. కానీ కార్మిక పోరాటాలు ఈ దేశంలో బలంగా ఉన్నాయి. కార్మిక సంఘాలు చెప్తే కార్మికులు ఖచ్చితంగా వింటారు. కాబట్టి నేను కనుక ఇవి అమలు చేస్తే పెద్ద మొత్తంలో ఈ దేశం అల్లకల్లోలమైద్దని దాన్ని అమలు చేయకుండా ఇప్పటిదాకా ఆపెట్టిండు. మూడో ప్రభుత్వంలో బలహీనపడ్డరు, పార్లమెంట్లో అంత బలం లేదు, కాబట్టి పెట్టి పరిస్థితులు అమలు చేయొద్దని నిర్ణయం చేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో బీహార్లో ఎన్నికలు జరిగిన తర్వాత పెద్ద మొత్తంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచితే మళ్ళొక అడుగు ముందుకేసి ఇంకా అమలు చేస్తే ఏం కాదు, నేను తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలు ఆమోదిస్తాననే ఒక గర్వంతో మందబలం ఉందని ఇలా మళ్ళీ అమలు చేయడం కోసం పూనుకున్నారు. దాని ఫలితంగా ఇవాళ దేశంలో ఇంకా ఏ ప్రభుత్వ రంగ సంస్థ మిగిలే పరిస్థితి లేదు, ఏ కార్మికునికి పాత హక్కులు ఉండే పరిస్థితి లేదు. దాదాపు 1886 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది నాయకులు బలిదానాలు, ఉరి శిక్షలు, జైలు శిక్షలు ఎన్నో అనుభవిస్తే తప్ప ఇన్ని హక్కులు రాలేదు. ఇలా హక్కులన్నీ ఒక్క కలంపోటుతో మొత్తం తీసేయాలని చూసేదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో పెద్ద మొత్తంలో ఒక విప్లవం, కార్మిక వ్యతిరేకత భావంతో ఇలా ఉద్యమాలు సమ్మెలు జరుగుతున్నాయి. అందుకనే నరేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే తీసుకోవాలని వెనక తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రెండోది, దీంట్లో అయితే ఏమవుతుంది అనే దాని మీద 2, 3 పట్టుకొని వచ్చి కార్మికులందరికీ కూడా తప్పుడు విషయాలను తెలియపరిచి అమలు చేయాలని చూస్తూ ఉన్నారు దేశంలో మొత్తంలో. కానీ మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం, దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ, బీఎంఎస్ మినహా ఇవాళ ఈ చట్టాలంటే వ్యతిరేకిస్తున్నాయి. అసలు
కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలను 29 చేసిండ్రు. 29 4 కోడ్లు చేసిండ్రు. అసలు చట్టాలు అంటే ఏంటి, కోడ్లు అంటే ఏంటి? చట్టాలు చట్టసభలలో మెజార్టీ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ దేంట్లో అయితే దాంట్లో ఆమోదింప చేసుకొని అమలు చేసేది చట్టాలు. కానీ వాళ్ళ దీన్ని కోడ్లుగా మార్చడం వల్ల చట్టం ఉంటే చట్టం పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ఏమైనా ఇబ్బంది వస్తే కోర్టుకు పోతే గెలుస్తాం. కానీ ఇవాళ కోడ్లలో పెట్టినవి కనుక కార్మికులకు వ్యతిరేకంగా ఉంటే అనవసరంగా డిస్మిస్ చేసినా, ఉద్యోగం తొలగించినా, లేదా ఏ యాక్షన్ తీసుకున్నా ఇవాళ కోర్టులో వేసే హక్కు లేకుండా చేస్తున్నారు. అంటే కార్మికునికి ఏ దారి లేదు. సమ్మె హక్కు తీసేసిండ్రు. 51% మంది ఒప్పుకుంటే సమ్మెయాలట. ఆమోదిస్తారా? ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిండ్రు. అంటే ఉద్యోగం అనేది పర్మనెంట్ లేదు. అపాయింట్మెంట్ చేసుకుంటే ఆ సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఎప్పుడైనా తీసేసి హక్కు యాజమాన్యాన్ని కల్పించిండ్రు. అట్లాగే ఇలా పిఎఫ్ పెన్షన్లు ఇవన్నీ ఉన్నాయి. పిఎఫ్ 12% కార్మికులు కట్ చేసుకుంటే 12% యాజమాన్యం ఇచ్చే సిస్టమ్ ఉంది. దిగిపోయినప్పుడు కార్మికులకు డబ్బులు వస్తున్నాయి. కానీ ఇది అమలైతే 10% ఉంటుంది. అందుకనే ఇట్లా చాలా సమస్యలన్నీ కూడా ఇవన్నీ కూడా తీసేయడం కోసం కంకణ కట్టుకున్నారు. ఇక మూల వేతనం అలవెన్స్లు కానీ డిఎల్ఎన్ ఏమైనా పెరిగితే మూల వేతనం కన్నా అంటే దాని 50% దాటితే ఇక అవి సీలింగ్ ఇంకా ఇవ్వబడవు. ఇప్పుడు అధికారుల సంఘం ఉంది, వాళ్ళకి 10 సంవత్సరాల వేజ్ బోర్డు, 50 సంవత్సరాల డిఏ ఉంది. అంటే 51% వస్తే ఇంకా డిఏ ఇవ్వబడదు. అంటే అధికారులు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఫస్ట్ పోయే హక్కులు మీ అని చెప్పదలుచుకున్నాం. అందులో ఇంకా ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంటు ఎన్నికలు నిర్వహించాలన్నా లేదంటే ఈ కంపెనీలలో ఏమన్నా చేస్తే ఈ వాళ్ళే ఇన్స్పెక్షన్ చేసే తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉండదు. వాళ్ళ హక్కులను తీసేసి ఇలా యాజమాన్యానికి హక్కులు కల్పించారు. అంటే యాజమాన్యం ఏం చేస్తే దాని కంట్రోల్లో యూనియన్లు పనిచేయాలా, కార్మికులు పనిచేసే సిస్టమ్ ఇలా మొత్తం ఆ కోడ్లలో పొందుపరిచారు. అందుకనే అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాం. విధి విధానం నిర్ణయం చేసుకున్నాం. ఖచ్చితంగా దీన్ని వెనుకకు తీసుకోవాల్సిందే. ఏదో బీహార్లో ఎన్నికలు గెలవగానే ప్రపంచం అంతా ఏదో జయించినట్టు నరేంద్ర మోడీ అనుకుంటే ఇది చాలా తప్పు. కార్మిక వర్గం రైతులు కన్నెర్ర చేస్తే ఉన్న ప్రభుత్వం అక్కడ దక్కనే మాయమవ్వక తప్పదు. చరిత్రలో చాలా రాజకీయ పార్టీలు చాలా ఎవరైతే కార్మిక వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ భూస్థాపితమైనరు. అందుకే నరేంద్ర మోడీ దానికి అతీతమేం కాదు. పెద్ద మొత్తంలో రైతులు ఉద్యమాలు చేస్తే అప్పుడు వెనుకకు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి బయట చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని ఈ కార్మిక వర్గం అంతా ఒకటైంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో నరేంద్ర మోడీకి కార్మిక వర్గం అంతా సుక్కలు చూయిస్తుంది. నిరవధిక సమ్మెలకు కూడా సిద్ధపడతాం. తాత్కాలికంగా వెంటనే కాబట్టి ఇప్పుడు నిరసన కార్యక్రమాలకి పూనుకున్నాం. రేపు ఖచ్చితంగా అన్ని ఏరియాలలో సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాచ్ పెడతాం. ఇక అట్లే రేపు సాయంత్రం మరొకసారి కూర్చుంటాం. దేశ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు మెమోరాలు ఇస్తాం. సింగరేణి వ్యాప్తంగా జనరల్ మేనేజర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి మెమోరాలు ఇవ్వడం కోసం మొట్టలుగా పూనుకున్నాం. దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పనిచేస్తాం. ఇక్కడ కూడా మిగతా సంఘాలందరికీ కూడా మేము కోరుతున్నాం ఒకటే, మీ సంఘాలు మా సంఘాలను కాకుండా అన్ని కార్మిక సంఘాలకు దీనికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. కాబట్టి రాబోయే కాలంలో అందరూ కలిసి పనిచేయడం కోసం సిద్ధమవుదాం. రాబోయే పిలుపులన్నీ కూడా అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుందాం చెప్పి మేము జేఏసీ పక్షాన సిఐటి పక్షాన కార్మిక వర్గానికి నవంబర్ 21 నుండి అమలు పూనుకున్నటువంటి 4 లేబర్ కోడ్స్ పూర్తిగా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలోని పెట్టుబడిదారులకు, ప్రపంచ బ్యాంకుకు, బహుళజాతి సంస్థలకు లేదా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఈ ప్రజలను కార్మికుల్ని బానిసలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ దేశ అభివృద్ధి కానీ, ఈ ప్రజల అభివృద్ధి కానీ, కార్మికుల పురోభివృద్ధి కానీ ఏ రకంగానూ ఉపయోగపడదు. ఈ విషయాన్ని కార్మిక వర్గంలో విస్తృత ప్రచారం చేయడానికి ఈ 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చడం వల్ల సంభవిస్తున్నటువంటి నష్టాన్ని, కార్మిక వర్గం కోల్పోయే హక్కులపైన విస్తృత ప్రచారం చేయడానికి ఇవాళ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ రేపటి నుండి జరగబోయేటువంటి నిరసన పోరాటాల్లో కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో నిరవధిక సమ్మె పోరాటానికైనా కార్మికులు నిలబడాలని, ఆ రకంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తే తప్ప ఇవాళ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఉన్మాదాన్ని సృష్టించి ప్రజల్ని గందరగోళపరిచి ఎన్నికల్లో గెలవడం ద్వారా మాత్రమే ఆ గెలుపును చూపించి ఇవాళ మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది మోడీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికల గెలుపునే ఒక ప్రామాణికంగా తీసుకొని ప్రజల మీద ఉక్కుపాదం మోపి చట్టాలను, హక్కులను హరించి వేస్తే ఇవాళ పోరాటం ద్వారానే ఏర్పడినటువంటి సంఘాలు ఇవి. పోరాటం ద్వారానే సాధించుకున్న హక్కులు. ఎవడి దయాదాక్షిణాలతో ఇవాళ ఈ దేశంలో అమలుతున్న ఒక్క కార్మిక చట్టం హక్కు కూడా రాలే. అందుకని ఇటువంటి దుర్మార్గంగా ఈ కార్మిక హక్కులను అణచివేస్తానని, కార్మిక సంఘాలను తొక్కిపడతానని తాను చెప్పిందే వేదంగా
ఇవాళ ఇవాళ పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలను ప్రశ్నించి శిక్షించే అధికారాన్ని కూడా లేకుండా చేసి కేవలం జరిమానాలతో మాత్రమే సరిపెట్టే విధంగా తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం, కొత్త లేబర్ కోడ్సు చాలా అమానవీయమైనవి. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా నిలబడి కొట్టాడవలసిందే. అందులో ఎలాంటి భేషజాలు లేవు. ఐక్యంగా ఉద్యమిస్తేనే కార్మిక హక్కులు కాపాడబడతాయి. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్ని కలిసి వచ్చేటువంటి పోరాడేటువంటి మనుగడలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కోడ్సు లేబర్ చట్టాలు 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించడం ఇది ఎప్పటిసుందో చేద్దామన్న ఆలోచనతో ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయనే ప్లాన్గా ఉన్నాడు. ఈరోజు గుజరాత్లో ఎలక్షన్స్ అయినాయి. అక్కడ గెలిచిన సందర్భంగా ఇక మాకు దేశంలో తిరుగులేదు, కార్మిక వర్గానికి మనం ఏం చేసినా ఎవరు అడిగేటోడు లేడనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీ పాత్రికేయులకు వినవించేది ఏంటంటే మీరు కూడా కొన్ని విషయాలలో మా కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు కానీ కొన్ని వివరంగా తెలియజేసినట్టయితే కార్మికులకు కూడా కొంత అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళంతా ఉద్యమానికి మేము ఎంత చెప్పినా కానీ కార్మిక సంఘాలు ఎంత చెప్పినా కానీ రొటీన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పత్రికా రంగం కూడా కొంత మాకు సాయం చేసినట్టయితే, కార్మికులకు అవగాహన కల్పించినట్టయితే చట్టాల మీద రేపు ప్రమాదం ఉన్నది, ఉద్యోగ భద్రత ఉన్నది అనే దాన్ని కొన్ని వివరంగా మీరు కొన్ని పత్రికలలో స్వతహాగా రాసినట్టయితే కొంత కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి విన్నవిస్తున్నా. దయచేసి ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు ఒక్కటైనా కానీ కార్మికులకు ఈరోజు కొత్త కార్మికులకు కానీ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కొంత ఎంత చేసిన అవగాహన ఉన్నది. కాబట్టి మీడియా పరంగా కొంత మాకు సపోర్ట్ చేసినట్టయితే కార్మికులకు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ పెద్దలు అందరూ ఇంతకుముందు కోడ్ల విషయాలన్నీ చెప్పిండ్రు. మీకు ఇంకా వివరాలు కావాలంటే 44 చట్టాలను 4 కోడ్లలో విభజించినటువంటి వివరాలు ఏదైనా కావాలంటే దయచేసి మా దగ్గర బుక్లెట్ ఉన్నాయి, తీసుకొని వివరంగా మీరు తెలియజేసినట్టయితే కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ చట్టుకోకపోతే దేశం వ్యాప్తంగా ఈ సమ్మేళనం కాబట్టి తర్వాత మా ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా కొంత కొంచెం మీరు వైబ్రేట్గా కొంచెం పెద్ద ఎత్తున ప్రెస్ అండ్ మీడియా దీన్ని వివరంగా రాసినట్టయితే కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఈ గవర్నమెంట్కు మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్కు ఈ చట్టాలతోని కార్మికులతోని ఆడుకున్నట్టయితే రాబోయే తరాలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు కాదు, అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇదంతా కార్మికులు గమనిస్తారు, నిశ్చితంగా గమనిస్తారు. కాబట్టి మీరందరూ కార్మికులకు సపోర్ట్గా ఉన్నట్టయితే మేమందరం సపోర్ట్గా ఉంటాం. కాబట్టి దయచేసి మీరు ఈ సందర్భంగా మీడియా వాళ్లకు నేను ఒకటే చెప్తానా, కొంత వివరంగా మీరు వివరించి రాసినట్టయితే మాకు బెనిఫిట్ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.